హలో అండి. ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నాం కదా, అలాగే ఈరోజు కూడా తెలుగుకు సంబంధించినవి అండ్ ఈవీఎస్కి సంబంధించినవి టోటల్గా మనం 54 బిట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్, ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికియదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తానైనా తినాలి. ఇలా రెండూ చేయకుండా దాచిపెట్టడం వల్ల లాభం అయితే ఏమీ లేదు. అలాగే తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను కూడబెడతాయి. అయితే అది ఏమవుతుంది? చివరకు బాటసారుల పాలు అవుతుంది అనేది దీని మీనింగ్. 31 క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ధనము కూడబెట్టేది ఎవరు? ధనము కూడబెట్టేది లోబి. లోబి అంటే పిసినారి అని అర్థం. నెక్స్ట్, తెరువరికి లభించేది అంటే బాటసారులకు లభించేది ఏంటి? తేనె. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 33, లోబిని దీనితో పోల్చాడు కవి. దేనితో పోల్చాడు? తేనెటీగలతోటి పోల్చాడు. నెక్స్ట్, ఈ పద్య రచయిత ఎవరు? ఈ పద్య రచయిత వేమన. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? గద్య పద్యం వస్తుంది. సో గద్య పద్యం అనేది ఏదైనా కూడా మనం అందులో చూసి రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. 41, వాక్యంలో ప్రధానమైన భాషా భాగం ఏంటి? వాక్యంలో ప్రధానమైన భాషా భాగం ఆప్షన్ 3 క్రియ. నెక్స్ట్, ప్రజల మనిషి పేరుతో నవలా రచన చేసిన తెలంగాణలో తొలి సాంఘిక నవలాకర్త ఎవరు? 42, ఆప్షన్ 2 వట్టికోట అల్వారు స్వామి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గొల్లెం అనే పదం ఏంటి? గొల్లెం అనే పదం అప్రమాణిక భాష. నెక్స్ట్ 44, స్వరాలు అంటే ఏంటి? స్వరాలు అంటే అచ్చులు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కళలు అనగా ఆప్షన్ 2 ధృత ప్రాకృతికములు కానివి అని అర్థం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాముడు త్యాగజీవి. ఈ పదం ఏ విశేషణానికి సంబంధించింది? 46, ఆప్షన్ 2 విధేయ విశేషణం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 47, ఈడు అను పదం ఏ వాచక పదం? ఈడు అను పదం తుల్యవాచకం. నెక్స్ట్ 48, జ్ఞానం దివ్యం మొదలగు పదాలు ఏ లింగానికి సంబంధించినవి? జ్ఞానం దివ్యం. దీనికి ఆప్షన్ 3 నపుంసక లింగం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 49, కూడు అనే అప్రమాణ పదానికి ప్రమాణ పదం. కూడు అనే పదానికి ఆన్సర్ 1 అన్నం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 50, ఓగిరము ప్రకృతి పదం. ఓగిరము అంటే ఏంటి? ఆహారం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 51, హ్రస్వ ఆకారాన్ని ఏమంటారు? హ్రస్వ ఆకారాన్ని ఆప్షన్ 1 అత్తు అని అంటారు. నెక్స్ట్ 52, కమలాక్షు నర్చించు కరములు ఇది ఏ అలంకారం? కరములు అని అంటే శబ్ద అర్థ భేదాలు లేకుండా ఉంటే వాటిని ఏమంటారు? లాటాను ప్రాస. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 53, ఏమాత్రం అంతు పట్టకుండా ఉండడాన్ని ఏమంటారు? ఏమాత్రం అంతు పట్టకుండా ఉండడాన్ని అర్థం అవటం లేదు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 54, పూ అనే పేరు గల నరకం నుండి రక్షించినది. పూ అంటే పున్నామ నరకం నుండి రక్షించేది ఎవరు? పుత్రుడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెథడాలజీ. 55, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగును కీర్తించిన వారు ఎవరు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగును కీర్తించింది ఎవరు? ఆప్షన్ 1 సిపి బ్రౌన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 56, కథానిక కంటే చిన్నది ఏమిటి? కథానిక కంటే చిన్నది ఇక్కడ ఆప్షన్ 2 గల్పిక ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 57, వాగ్నేయ నమితి అనగా ఏమిటి? వాగ్నేయ నమితి అంటే
ఆప్షన్ 3 ఒకే సమయంలో చూస్తూ చదువుతున్న శబ్ద స్థానాల మధ్య ఉన్న అంతరం పాటించడం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 58 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భాషణం ఏ బోధనా లక్ష్యము? భాషణం. ఆప్షన్ 2 అవగాహన ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 60 క్రియాపదం 3 నామవాచకాలు కలిపి ఇస్తే క్రియను వేరు చేస్తారు. ఇలాగా పేర్లు, వస్తువులు, గుణాలు, పరిమాణాలు, అద్దాలు, సందులు, కవులు మొదలగు వాటిల్లో ఇలాంటి ప్రశ్నలు ఏ రకం ప్రశ్నలు? వీటికి సంబంధించిన అన్నీ కూడా వర్గీకరణ ప్రశ్నలు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈవీఎస్లో చూద్దాము. హరప్పా కాలం నాటి ప్రధాన రేవు పట్టణం. ఆన్సర్ 2 లోథాల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 122 సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ అనగా ఆప్షన్ 3 కార్డియో పల్మోనరీ రిససిటేషన్ అండ్ రీస్టార్ట్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123 కింది వానిలో వరిలో రకం కానిది అడిగారు. ఇక్కడ వరిలో రకాలేంటి? IR20 హంస, స్వర్ణ, బంగారు తీగ. ఆశ అనేది కాదు. మరి ఆశ దేనికి సంబంధించింది? కందికి. ఓకేనా? సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 124 మానవ శరీరంలో స్వతంత్రంగా మిగతా అవయవాలతో కలిసి పనిచేసేవి ఏంటి? ఆప్షన్స్ చూద్దాం. ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 1 AB మానవ శరీరంతో స్వతంత్రంగా మిగతా అవయవాలతో కలిసి పనిచేసేవి ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ. నెక్స్ట్ 125 శ్వాసక్రియ రేటును నియంత్రించే కారకములు. శ్వాసక్రియ రేటును నియంత్రించే కారకాలు ఏమేంటివి? ఆప్షన్ 3 ఆక్సిజన్, ఉష్ణోగ్రత ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరు? ఇది అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ 127 క్రింది వాటిలో బీట్రూట్లో ఇది ఎక్కువ పరిమాణంలో ఉండేది. బీట్రూట్లో ఏమి ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ 4 కార్బోహైడ్రేట్లు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 128 హైడ్రిల్లా మొక్క ఇచ్చట పెరుగుతుంది. హైడ్రిల్లా మొక్క ఎక్కడ పెరుగుతుంది? నీటి లోపల పెరిగిద్ది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వస్త్ర పరిశ్రమలో ఏవి సరికొత్త ఆవిష్కరణలు? ఆప్షన్ 2 కర్బన దారాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మొక్కకు కావలసిన ఆహార పదార్థాలు తయారయ్యే ప్రక్రియలు ఏంటి? మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రసాయన మార్పుకు ఉదాహరణ. రసాయన మార్పుకు ఉదాహరణ చెప్పండి ఇక్కడ. ఆప్షన్ 3 దీపావళికి కాల్చే టపాకాయలు. నెక్స్ట్ 132 అయానుల మార్పిడి పద్ధతి ద్వారా నీటి మొక్క కాఠిన్యతను ఏ విధంగా తొలగిస్తారు? ఆప్షన్ 2 ధనాత్మక అయాన్లను H+ ద్వారాను, రుణ అయాన్లను OH ద్వారా స్థానభ్రంశం చెందించడం ద్వారా నీటి యొక్క కాఠిన్యతను తొలగిస్తారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 133 పవన వేగాన్ని దిశను గుర్తించడానికి ఉపయోగపడేది. పవన వేగాన్ని దిశను ఆప్షన్ 3 యానిమోమీటర్. నెక్స్ట్ 134 లైకెన్స్లో జీవన విధానం. లైకెన్స్లో జీవన విధానం ఏంటి? 134 ఆప్షన్ 4 సహజీవనం. ఎగ్జాంపుల్ శైవలాలు, శిలీంధ్రాలు. శైవలాలు ఆహారాన్ని తయారు చేస్తే వాటికి కావాల్సిన వాటరు, షెల్టరు శిలీంధ్రాలు అందిస్తాయి. సో ఇలాగా ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. నెక్స్ట్ బొద్దింకలో శ్వాస అవయవం ఏంటి? బొద్దింకలో శ్వాస అవయవం వచ్చేసి ఆప్షన్ 4 స్పైరకల్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 136 మైనం కరగడం ఏ రకమైన మార్పు? మైనం కరగడం అనేది భౌతిక మార్పు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 137 కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సున్నపు నీరు ఏమవుతుంది? ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 138 నీటిని సూక్ష్మజీవ రహితంగా చేయుటకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇక్కడ ఆప్షన్ 1 జైవిక పద్ధతి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 139
టార్పాలిన్తో తయారు చేసిన గుడారాలలో నివసించేవారు ఎవరు? ఇక్కడ మనకి ఆప్షన్ 3 బెడోనియన్లు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 140. అశోకుని శాసనాల్లో చాలా వరకు ఈ భాషలో ఉన్నాయి. ఏ భాషలో? ప్రాకృత భాషలో. నెక్స్ట్ 141. కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? కాంచనగంగా శిఖరం అనేది ఆప్షన్ 1 సిక్కింలో ఉంది. నెక్స్ట్ 142. తెలంగాణ కుంభమేళాగా భావించి సమ్మక్క సారలమ్మ జాతరను ఏ జిల్లాల్లో నిర్వహిస్తారు? ఏ జిల్లాలో? ఆప్షన్ 1 ములుగు. నెక్స్ట్ 143. గుస్సాడి నృత్యంలో దీపావళి పండుగ సందర్భంగా ఏ జిల్లాల్లో నిర్వహించబడుతుంది? ఏ జిల్లాలో? గుస్సాడి నృత్యం ఆదిలాబాద్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ. ఆప్షన్ 4 గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. నెక్స్ట్ మెథడాలజీ. కార్యకరణ సంబంధాన్ని వివరించగలగడం అను స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది? ఇక్కడ మనకి ఆప్షన్ 4 వినియోగం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 146. పాఠ్య ప్రణాళిక అనుభవాల సమగ్ర రూపంగా ఉండాలని తమ అభిప్రాయాలు తెలిపిన వారు ఎవరు? పాఠ్య ప్రణాళిక అనుభవాల సమగ్ర రూపంగా ఉండాలని. ఆప్షన్ 3 సెకండరీ కమిషన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 147. ఒర్రేరి అనేది ఏంటి? ఒర్రేరి అనేది ఆప్షన్ 4 నక్షత్రశాలల నమూనా. నెక్స్ట్ విద్యార్థి జీర్ణ వ్యవస్థ పాఠం గీశాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి? గీయడం అంటే నైపుణ్యం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మానవునికి అతని పరిసరాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేయడం ఏ శాస్త్రానికి సంబంధించిన సాంఘిక శాస్త్ర బోధన నిర్దిష్ట ఆశయం? 149. ఆప్షన్ 2 భౌగోళిక శాస్త్రం. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనలో విలువలు ఈ క్రింది వాటిలో ఏ పని? విలువలు బౌద్ధిక, వృత్తి, సాంస్కృతిక. సో పైవన్నీ ఈజ్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అందరూ కూడా వీడియోను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.